ఎప్పుడు నీ కోసమే కాదు, నీ భర్త కోసమే కాదు, నీ బిడ్డల కోసమే కాదు, నీ కుటుంబం కోసమే కాదు, కానీ నువ్వు ఇతరుల కోసం ప్రార్థన చేయాలి. మీరు చూడండి, అబ్రహాము ఎవరి కోసం ప్రార్థన చేశాడు? సొదొమ గొమొర్రా ప్రజల కోసము ప్రార్థన చేశాడు. ఎస్తేరు ఎవరి కోసం ప్రార్థన చేసింది? మరణ శిక్ష వచ్చిన యూదుల కోసం ప్రార్థన చేసింది. ఇర్మియా భక్తుడు ఎవరి కోసం ప్రార్థన చేశాడు? చెరలోనికి వెళ్ళిపోతున్నటువంటి ఆ యొక్క దేవుని ప్రజల కోసం ప్రార్థన చేశాడు. యేసు ప్రభు వారు ఎవరి కోసం ప్రార్థన చేశారు? తనను హింసించిన వారి కోసం ప్రార్థన చేస్తున్నాడు. మరి పరిశుద్ధాత్మ దేవుడు ఎవరి కోసం ప్రార్థన చేస్తున్నాడు? ఆయన మనలో ఉండి ఉచ్చరింప సఖ్యము కాని మూలుగులతో మనందరి కోసం ఆయన ప్రార్థన చేస్తా ఉన్నారు. వినండి, వీళ్ళందరూ కూడా తమ పొరుగు వారి కోసం ప్రార్థన చేసేవారికి ఉన్నారు. ఈరోజు దేవుడు మనతో అంటున్నాడు, నువ్వు పొరుగు వారి కోసం ప్రార్థన చేస్తున్నావా? నీ స్నేహితుల కోసం ప్రార్థన చేస్తున్నావా? నీ బంధువుల కోసం ప్రార్థన చేస్తున్నావా? నశించిపోతున్న ఆత్మల కోసం ప్రార్థన చేస్తున్నావా? ఇక్కడ పౌలు గారు చూసినట్లయితే తన పొరుగు వారి కోసం ప్రార్థన చేస్తున్నారు.